డైలీ టేస్ట్ ది డైలీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారిందని పార్టీ పెద్దలు అనుకుంటున్నారా? మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీని డ్యామేజ్ చేయడమేంటని పార్టీలో చర్చ జరుగుతోందా? అందుకే రాజగోపాల్ రెడ్డి చర్యలకు క్రమశిక్షణ కమిటీ రెడీ అవుతోందా? మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రాజగోపాల్ రెడ్డి తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఇబ్బందిగా మారుతోందని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి అది ఇవ్వకపోవడం వల్లే రాజగోపాల్ రెడ్డి రచ్చ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చించుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు పదవులు ముఖ్యం కాదని, మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించాలని చెబుతున్నారు. మరోవైపు అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తన అక్కసు వెళ్ళగక్కుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే మరింత డ్యామేజ్ ఖాయమని పార్టీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో తన స్వరం పెంచారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ 10 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. సీఎం తీరును రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, కొందరు కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరనే విషయాన్ని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ అవతారం ఎత్తుతున్నారని సీఎం మాట్లాడగా, సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఉంటుందని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఒక అడుగు ముందుకేసి యూట్యూబ్ జర్నలిస్టులను తన ఇంటికి పిలిపించుకొని చిట్చాట్ చేశారు. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సరికాదని రాజగోపాల్ చెప్పడం పార్టీలో మరింత రచ్చరచ్చ చేసింది. ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని, అయితే పలు సామాజిక సమీకరణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన న్యూస్ క్లిప్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డి మరోసారి అధిష్టానంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా కొందరు మాత్రమే అడ్డుపడుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాజాగా పదవులు తమకే, నిధులు తమకే అంటూ పలువురు మంత్రులను ఉద్దేశించి రాజగోపాల్ మాట్లాడారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. గత ఆదివారం నిర్వహించిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రాజగోపాల్ అంశం చర్చిస్తారని అంతా ఊహించారు. అయితే రాజగోపాల్ రెడ్డిపై తనకు ఫిర్యాదు రాలేదని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇక రాజగోపాల్ అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తెలుసుకుంటానని చెప్పారు. ఈ అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలించాల్సిందిగా టీపీసీసీ చీఫ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించినట్టు తెలుస్తోంది. త్వరలోనే క్రమశిక్షణ కమిటీ భేటీలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ జరగబోతున్నట్టు గాంధీ భవన్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ పదవీ కాలంలో ఏఐసీసీ నామినేటెడ్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. తెలంగాణ క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డిపై విచారణ చేస్తుంది తప్ప చర్యలు తీసుకునే అధికారం లేదని కొందరు హస్తం నేతలు చెబుతున్నారు. అయితే పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించిన వారిపై ఫిర్యాదు వస్తే విచారణ జరిపి పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ బైలా చెబుతోంది. ఆ తర్వాత పీసీసీ చీఫ్ ఆ రిపోర్ట్ను ఏఐసీసీకి అందించిన తర్వాత సదరు వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవచ్చని క్రమశిక్షణ కమిటీ చెబుతోంది.
ఏది ఏమైనా పార్టీకి ఇబ్బంది కలిగిస్తే ఎవరిని వదిలేది లేదని ఏఐసిసి చీఫ్ ఖర్గే తేల్చి చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సైతం పార్టీకి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి రాజగోపాల్ రెడ్డి అంశంలో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తేలనుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డిపై ఇప్పుడు చర్యలు తీసుకునే పక్షంలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డిలా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందుకే ఒకరిద్దరు నేతలపై తప్పక చర్యలు తీసుకోవాలని హైకమాండ్ను కోరుతున్నట్టు ప్రచారం సాగుతోంది.